ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మానవ వనరుల మినిస్టర్ గారు అట్లా వర్క్ చేయకుండా బిల్ చేస్తే మేము సస్పెండ్ చేస్తామని వార్నింగ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 13,497 పోస్టులు వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి మేము పెడతాం జరిగింది. తద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. మాధవ్ గారు, నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎన్నో పోస్టులు భర్తీ చేస్తామని వాళ్ళని ఘనంగా మోసం చేసిన ప్రభుత్వంగా మిగిలిపోయింది అధ్యక్ష. అది వాళ్ళు శాలరీలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ చేత నానా చాకరీ చేయించి తక్కువ టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉంటే ఆ స్కూళ్ళలో కూడా వాళ్ళకి రకరకాల యాప్లు రిలీజ్ చేసి పుండు మీద కారంలో లాగా వాళ్ళ చేత వాటి మీద దృష్టి మళ్లించి విద్యార్థులకి మెరుగైన విద్యను అందించనివ్వకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అయితే 2019 ముందు అధికారం కోసం వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదంటే సుమారు 2,30,000 పోస్టులు మేము నింపుతాం క్రమం తప్పకుండా. అలాగే 23,000 పోస్టులు టీచర్ పోస్టులు మేము అధికారంకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మోసం చేశారు అధ్యక్ష. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు ఒక్క పోస్టు కూడా తీయలేదు అధ్యక్ష, ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కాకపోతే ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు పోస్టుల కోసం. అలాగే అధ్యక్ష, ఎంత దారుణం అంటే టీచర్స్ పట్ల, ఎందుకంటే ఈ సమాజంలో టీచర్స్ అంటే చాలా గౌరవం అధ్యక్ష. విద్య బోధిస్తారు, జ్ఞానాభివృద్ధి అభివృద్ధి. కానీ టీచర్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు వైన్ షాపుల దగ్గర నించోబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టీచర్స్ పట్ల ఏమాత్రం, విద్య పట్ల, జ్ఞానం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మనం చూసాం అధ్యక్ష. నేను యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఎప్పుడులోగా ఈ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారు, ఆ డిఎస్సి విడుదల చేస్తారో తెలియజేస్తుందిగా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన 1 నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1900, ఎందుకంటే 1,00,000 కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చివరిగా ఒక మాట చెప్దాల్చుకున్నాను అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను ఆలోచిస్తున్నాను. మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుంది టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా టీచింగ్ని బలోపేతం చేయాలి, విద్యార్థుల్ని అసెస్ చేయాలి, ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకైతే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 15,000 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష.
గర్వంగా చెప్తున్నా 10% మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష. నా పక్కనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా, అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు, 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది.